హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. అందరూ బాగున్నారా అండి? అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి మా మన్మరాన్ల కోసం. ఈరోజు పండగ కదా, నేను ఎలా చేస్తానన్నది ఒకసారి చూపిస్తాను. హలో అండి, నేను ½ కేజీ మటన్ తీసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినానండి, పసుపుతో సహా. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసినాను, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసినానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోపులో వేస్తాను, కొంచెం కొంచెం వేసిన అన్ని మళ్ళీ వేస్తాను. నేను వండే విధానం చూపిస్తాను. నేను మటన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టినండి. కుక్కర్ వేడైందండి. ఆయిల్ వేస్తున్నా, తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడైందండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నా. మటన్ గ్రేవీ కర్రీ అండి ఇది. ఓన్లీ స్పెషల్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. కాజు ఇలాచీలు లవంగాలండి 4 వేసిన, ఒక బిర్యానాకు, కొంచెం సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి, కొంచెం చిన్నవి 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, మెంతి కొంచెం మెంతి, కొంచెం కొత్తిమీర ఆకు కాడలండి, లేత కాడలు, పుదీనా, మనకు కర్రీకి కావాల్సినవి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇలా మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుందండి. మనకు కర్రీ కూడా ఎదుగుతుంది, సూప్ లాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం కాస్త ఉప్పు వేద్దాం. ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి కొంచెం వేస్తున్నానండి. ఇది మళ్ళీ మనం కర్రీలో చూసుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగాలి. ఇప్పుడు లవంగాలు గిట్ట వేసిన కదండి కొన్ని మసాలాలు, అవి ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇలా వేగితే చాలండి. ఇలా మనకు కొంచెం మగ్గిపోవాలి, మొత్తం ఎర్రగా వేయని అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా మనం అన్ని వేయిస్తాం కదా, వాటితో పాటు వేగిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఒక 4, అలాగే కొంచెం మెంతి కొత్తిమీర ఆకు కూడా వేసేస్తున్నా కాడలతో సహా. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు పుదీనా వేసేస్తున్నా, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. నేను ఆల్రెడీ 1 టీ స్పూన్ వేసిన, నేను ఉప్పు కారం కలిపిన దాంట్లో. ఇప్పుడు దీనికి గ్రేవీ కోసం అన్నట్టుగా కొంచెం ఇది కూడా వేసేస్తున్నా. కొంచెం ఎక్కువ వేస్తే నాన్ వెజ్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇప్పుడు పసుపు అండి 1/2 స్పూన్. ఇప్పుడు ఉప్పు కారము అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి పసుపు కలిపి పెట్టిన కదండి, ఇది వేసేస్తున్నా. దీంట్లో మాత్రం నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారము, టీ స్పూన్ సాల్ట్ కలిపిన. ఇది సరిపోదు, నేను మళ్ళీ వేస్తా, మీకు చూపిస్తాను. ఇప్పుడు మటన్ వేసిన కదండి, దానికి ఉన్నది కొంచెం మసాలా, ఇది వేసేస్తున్నా. కొంచెం ఒక 5 నిమిషాలు ఈ మటన్ కొంచెం ఫ్రైగా నిద్దాం, కొంచెం పచ్చి వాసన పోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రైగా నిస్తాం. చిన్న మంట మీద కొంచెం మధ్యలో కలుపుకుంటా దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకా సరిపోయేంత ఉప్పు కారం వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రైగా నిద్దాం. మూతేసేస్తున్నానండి. ఇప్పుడు మటన్ ఇలా ఫ్రై అయిందండి. ఉప్పు కారం వేసినాం కదా, ఇంకా కొంచెం వేస్తాము. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను, అప్పుడు కలిపిందేనండి. నాకు అప్పుడు 1.5 కారం వేసిన, 1.5 టీ స్పూన్ కారం వేసిన. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్, అంటే మనకు 1/2 కిలో మటన్కు 2.5 టీ స్పూన్లు పట్టింది ఉప్పు. అప్పుడు 1 టీ స్పూన్ వేసినండి. ఇప్పుడు ½ టీ స్పూన్ వేస్తున్నా. ఇంత పడుతుందండి మా టేస్ట్కి అయితే. ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రైగా నిద్దాం. ఆ తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. వెంటనే వేస్తే కొంచెం కారం కారం వస్తుంది. ఒక 5 నిమిషాలు ఆగుదామండి. మూతేసేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము తగినన్ని వాటర్ వేసుకోవాలండి. నేను మటన్ కలిపి పెట్టినది ఉంది కదండి బగోన్, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా, అందులో కలిపిన. ఇప్పుడు ఇంకొక గ్లాస్, ఈ గ్లాస్ తోటి, అది కూడా ఇదే గ్లాస్ తోటి గ్లాస్ ఉంది, 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. వేసి నేను విజిల్ పెట్టేస్తున్నానండి. మనము కుక్కర్ కదా, కొంచెం వాటర్ తక్కువనే పడతాయి. ఇప్పుడు ఒక 3-4 విజిల్లు రానిద్దామండి. మనకు 3-4 అనే కాదు, మనకు మటన్ మంచిగా మెత్తగా ఉడకాలి.
ఇప్పటి వరకు నేను విజిల్ పెట్టేసేస్తున్నా. మూత పెట్టేసి విజిల్ పెట్టేసేస్తా. మటన్ ఎంత వరకు చూద్దామండి. 4 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు మటన్ చెక్ చేద్దామండి ఎంత వరకు ఉడికిందన్నది. ఇంకొక విజిల్ పెడదామండి. ఇంకొక విజిల్ పెడితే అయిపోతుంది. మటన్ చెక్ చేద్దామండి. ఇప్పుడు మొత్తం మీద నాకు 6 విజిల్లు వచ్చినాయండి. ఫస్ట్ 4 పెట్టిన, ఇంకా కొంచెం ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టినండి. ఇప్పుడు మొత్తం ఇది చూడండి, మటన్ ఉడికిపోయింది. మనం ఎంత వేసినాం, ఎంత అయిపోయింది. ఇదే సమయంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. నాకైతే మా కొలతల ప్రకారం సరిపోతుంది. ఇప్పుడు టమాటా అండి, 2 టమాటాలు, ఒక 5 నిమిషాలు ఇది ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొబ్బరి గసాలు వేసేస్తాం. టమాటా కొంచెం మగ్గాయి. ఇప్పుడు టమాటా కూడా వేసిన కదండి, కొంచెం ఉడికింది. ఇప్పుడు కొబ్బరి గసాలు కాజు లైట్ గా వేయించిన వట్టిగానేనండి, ఆయిల్ లేకుండా వేయించి చల్లరినాక పేస్ట్ చేసిన. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తున్నా. ఇప్పుడు ధనియాల పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువ. ఇది గరం మసాలా, ఓల్ గరం మసాలా. ఇప్పుడు ఇంతేనండి, దీంట్లో వేయవలసిన అన్ని వేసేసిన. ఇది కొంచెం దగ్గరికి రావాలి మటన్, ఇవన్నీ ఉడకాలి కదా. కొంచెం మూతేసి, విజిల్ అవసరం లేదు, వట్టిగా మనం మూతేద్దాం. మూతేసి ఇది కొంచెం దగ్గరికి రానిద్దాం. ఆయిల్ పైకి రావాలండి, ఆయిల్ పైకి రావాలి. కర్రీ కూడా చిక్కబడాలి. ఇంకా కొంచెం చిక్కగా కావాలండి. ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన కర్రీ. సిమ్ములో పెట్టిన. హలో అండి, ఎమ్మి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి, గ్రేవీ కర్రీ. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసేస్తున్నాను. ఇలా చూడండి, మనకు ఇలా ఆయిల్ వేరాలి. కర్రీ కూడా చిక్కబడిపోయింది, మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసేస్తున్నా. వేసేసి ఆఫ్ చేస్తున్నాండి. ఇది బగార్ రైస్ కు చాలా బాగుంటుందండి. దాని కాంబినేషన్ బగార్ రైస్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మటన్ వండుకున్నా కానీ బగార్ రైస్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. బగార్ రైస్ కు, చపాతీకి, పూరికి, పుల్కాకు, ప్రతిదానికి ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుందండి. వైట్ రైస్, బగార్ రైస్, మనం దేనికైనా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దేనికైనా మనం బాగుంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాం.